మసూద్ను గౌరవించిన రాహుల్ గారు అంటూ సంబోధించడంపై దుమారం. బాలాకోట్ దాడిపై కీలక ఆధారం లభ్యం. హాట్ టాపిక్ గా మారిన ఆడియో టేప్. ఎన్నికల కోసం మరో సర్జికల్ స్ట్రైక్. బీజేపీపై మండిపడ్డ మమతా బెనర్జీ. జమ్మూ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఇవాళ సమీక్ష. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం. ఇరవై 22 సీట్లు గెలిస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు. ఆప్తో పొత్తు పెట్టుకోం ప్రకటించిన రాహుల్ గాంధీ. మోదీని ఢీకొనే శక్తి ఎవరికీ లేదు. రాహుల్ కు స్పష్టత లేదన్న జైట్లీ. రంజాన్ మాసంలో ఎన్నికలుండొచ్చు. ఈసీని తప్పుపట్టొద్దన్న ఓవైసీ. సంఝౌతా పేలుళ్ల కేసు 14కు వాయిదా. సాక్ష్యం సమర్పించేందుకు కోర్టు అనుమతి. దేశవ్యాప్తంగా విజృంభించిన స్వైన్ ఫ్లూ. 7 రోజుల్లో 75 మంది మృతి. నీరవ్ మోదీపై ఈడీ మరో ఛార్జ్షీట్. మనీ లాండరింగ్ కింద అభియోగాలు. నోట్ల రద్దుపై ఆర్బీఐ అభ్యంతరం. రమేష్. ఇథియోపియా విమాన బ్లాక్ బాక్స్ లభ్యం. ప్రమాదంపై విచారణ ప్రారంభం. ఏడు 737 విమానాల భద్రతపై అనుమానాలు. సర్వీసులను రద్దు చేసిన పలు దేశాలు. ఢిల్లీకి చేరిన డేటా పంచాయతీ. టీడీపీ వైసీపీ పరస్పర ఫిర్యాదులు. టీడీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాకినాడ సభలో కార్యకర్తలకు జగన్ పిలుపు. పిలవకుండానే ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా ఉండాలన్న కేసీఆర్. పదిహేడున కరీంనగర్, 19న నిజామాబాద్లో సభలు. ఎమ్మెల్యేలే ఎంపీలను గెలిపించాలన్న కేసీఆర్. అనిత వద్దు, టీడీపీ ముద్దు. అమరావతిలో వ్యతిరేకుల నిరసన. జగన్ గెలిస్తే పెత్తనం చేయాలని ఆశ. కేసీఆర్ స్కెచ్ వర్కౌట్ కాదన్న కళ. బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి. టీఆర్ఎస్పీ తాటాకు చప్పుళ్లేనన్న లక్ష్మణ్. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. టీఆర్ఎస్ ది మైండ్ గేమ్ అన్న ఉత్తమ్. అశోక్ పిటిషన్ పై మార్చి 20న మళ్లీ విచారణ. పోలీసులకు ఆన్సర్ ఇవ్వాలన్న హైకోర్టు. వీఐపీ దర్శనాలకు కోడ్ ఎఫెక్ట్. సిఫార్సు లేఖలపై సేవలు కట్.